गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव
ఫోరం ఫర్ ట్రూత్ సేకర్స్, సత్యాన్వేషకుల బృందం, ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ, దివ్య జ్ఞాన ప్రబోధిని గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమం. 63వ పాఠం 8/2/2022 మంగళవారం సాయంత్రం 4:30 గంటలు. దివ్య జ్ఞాన ప్రబోధిని స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? 1888 సంవత్సరంలో, అనగా దాదాపు 133 సంవత్సరముల క్రితము, ద సింథసిస్ ఆఫ్ సైన్స్, రిలిజియన్ అండ్ ఫిలాసఫీ, శాస్త్రము, మతము మరియు తాత్వికతల సమన్వయ రూపముగా పరమ గురువులు సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు మేడం హెలెనా పెట్రోవ్నా బ్లవెట్స్కీ ద్వారా ప్రప్రథమముగా ప్రస్తుత సైంటిఫిక్ యుగములో భౌతికతలో కూరుకుపోతున్న మానవాళిని భౌతికత నుండి ఆధ్యాత్మికత వైపుకు మరల్చడానికి, అలానే పూర్తిగా ఆధ్యాత్మికత వైపుకు రమ్మని వారి ఉద్దేశ్యము కాదు. అదే సమయంలో భౌతికత ఆధ్యాత్మికతల మధ్య సామరస్యము, సమతూకము, బ్యాలెన్స్ ను నెలపడానికి అందింపబడిన మ్యాగ్నమ్ ఓపస్, మహత్తర అద్భుత దివ్య జ్ఞాన గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్ కు గైడ్ బుక్ గా 1912లో, అనగా దాదాపు 108 సంవత్సరముల క్రితము, చార్లెస్ వెబ్స్టర్ లెడ్బీటర్ దివ్య జ్ఞానము గురించి సామాన్య ప్రజానీకమునకు కూడా అర్థమయ్యే పద్ధతిలో రచించిన ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ ఆంగ్ల గ్రంథమును ద థియోసాఫికల్ సొసైటీ 4వ అంతర్జాతీయ అధ్యక్షులుగా పనిచేసిన శ్రీ సి జనరాజదాస గారి ఆజ్ఞతో శ్రీ గుంటూరు వెంకట సుబ్బారావు గారిచే దివ్య జ్ఞాన ప్రబోధిని పేరుతో ఆంధ్రీకరింపబడి 1942 సంవత్సరంలో, అనగా దాదాపు 80 సంవత్సరముల క్రితము, అడయారులోని ద థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారి ద్వారా ముద్రింపబడి తెలుగు భాష మాట్లాడే ప్రజలకు, మేధావులతో సహా సామాన్య ప్రజానీకము దివ్య జ్ఞానము గురించి అవగాహన, అండర్స్టాండింగ్ చేసుకుని దానిలో తెలిపిన విషయములను తమ నిత్య జీవితంలో ఆచరణలోనికి తెచ్చుకొనుటకు వీలుగా అందుబాటులోనికి వచ్చిన గ్రంథరాజమును ఫోరం ఫర్ ట్రూత్ సేకర్స్, సత్యాన్వేషకుల బృందము ద్వారా నిర్వహింపబడుచున్న గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమములో బూస్టర్ డోసుగా పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా, ఆ కార్యక్రమంలో పాల్గొని ఎలా వింటున్నాము? అత్యంత శ్రద్ధాసక్తులతో చెవియొగ్గి వినుచున్న, అనగా వీళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సోదర శ్రోతలందరకు నమస్కారం. ఈ దివ్య జ్ఞాన ప్రబోధిని అనే రాజభవనంలోకి అడుగు పెట్టడానికి ముఖద్వారం దగ్గర ఉన్నాం. ముఖద్వారం దగ్గర ఏమున్నది? దివ్య జ్ఞాన ప్రబోధిని యోగి లెడ్బెటర్ గారు వ్రాసిన ద టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీకి ఆంధ్రీకరణం గుంటూరు వెంకట సుబ్బారావు చే ఆంధ్రీకరింపబడినది. అడయారు థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారిచే ప్రచురింపబడినది 1942 సంవత్సరం.
ఇవేంటనమాట, ఇవి సంకేతాక్షరాల్లాగా. అంటే ఆ ఆ ముఖద్వారం తెరవటానికి, లోపలికి మనల్ని ప్రవేశింపజేయటానికి ఇవి ఈ మాటలు మనకి సంకేతాక్షరాలుగా ఉపయోగపడతాయన్నమాట. అంటే తాళం చెవుల్లాగా తాళం వేసి ఉన్న ఆ ద్వారాన్ని మనం తాళం చెవితో తీసాం. లోపలికి ప్రవేశించబోతున్నాం. ఇది 10 గదులుగా ఉన్నటువంటి ఆ రాజభవనం. అంటే 10 అధ్యాయములుగా ఉన్నటువంటి ఈ గ్రంథము. 8 అధ్యాయములు పూర్తి చేసుకున్నాం. 8 గదులు మొత్తం తిరిగాం. దాంట్లోని విశేషాలన్నీ తెలుసుకున్నాం. ఎంత అవగాహన చేసుకున్నాం, అండర్‌స్టాండింగ్ చేసుకున్నాం. ఇప్పుడు 9వ గదిలో ఉన్నాం. 9వ అధ్యాయంలో గ్రహ చక్రములు. అక్కడ మనం తిరుగాడుతున్నాం. ఆ చక్రముల గురించి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ చక్రంతో పాటు మనం ఎలా తిరగాలి? ఎందుకంటే మొత్తం పరిభ్రమణం. సృష్టి సమస్తము ఎక్కడా నిలవటం లేదు. నిశ్చల స్థితి లేదు. సంపూర్ణంగా ఏది పట్టుకున్నా పరిభ్రమణం. కాబట్టి ఆ భ్రమణంలో మనం వ్యతిరేకంగా వెళ్ళామా, మనం ట్రాఫిక్‌లో ఎదురు వెళితే ఏమవుతుంది? అట్లాగే మనం ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ అమరికలో మొత్తం సమస్తము పరిభ్రమణంగా ఉంది. కాబట్టి అవి ఏ దిశగా తిరుగుతున్నాయో ఆ దిశగా, ఆ వాలుగా మనం గనక ప్రయాణం చేస్తే బ్రహ్మాండంగా వెళ్ళిపోవచ్చు. ప్రశాంత స్థితితో, ఆనందంగా, ఏమాత్రం ఘర్షణ లేకుండా. కాబట్టి వ్యతిరేకంగా ప్రయాణం చేయాలా? అనుకూలంగా ప్రయాణం చేయాలా? మనం మా ఎంపిక మనది. గ్రహ చక్రములు. ప్రారంభ వాక్యం. ఇది మనం ఎంపిక చేసుకోవటానికి ఈ ప్రారంభ వాక్యం మనకి ఉపయోగపడుతుంది. ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శనం ఒకటి నేటికిని ఉన్నది. అంటే 2 విజ్ఞానాలు మనకి ఎదురుగా ఉన్నాయన్నమాట. ప్రాచీన విజ్ఞానము, ఆధునిక విజ్ఞానం. ఆధునిక విజ్ఞానం అంటే మనము దిగుట. ప్రాచీన విజ్ఞానము ఎక్కుట. ప్రాచీన విజ్ఞానానికి తప్పిపోయిన తత్వదర్శనం పూర్తిగా అందుబాటులో ఉంది. దానికి తప్పిపోలేదు. తత్వదర్శనంతోనే ఉంది అది ప్రాచీన విజ్ఞానం. ఆధునిక విజ్ఞానము అది తప్పిపోయింది. అక్కడ ఈ భౌతికతలో కూరుకుపోవటంతో మనం ఆ ఆ తెర మనకి అడ్డుగా ఉండేటప్పుడు కల్లా ఈ తత్వదర్శనం మనకి తప్పిపోయినట్టుగా అనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు మనకి చిన్న ఉదాహరణ చూడండి. నిన్న ఎలాగ ఉంది పరిస్థితి? స్క్రీన్ మీద కనపడదామా, కనపడొద్దా అన్నట్టుగా ఉంది. అతి కష్టం మీద బయటకొచ్చినట్టుగా అనిపించింది. ఈ రోజున ఫుల్లీ బ్లోన్‌గా, పూర్తిగా వికసించిన అన్నట్టుగా ఉంది. ఈ వికాసానికి ఎంత టైం పట్టింది? ఒక్క రోజులోనే వికాసం వచ్చేసింది. ఇట్లాగనమాట మనది. నిన్న దిగటం అనే దాంట్లో ఉంది. పూర్తిగా భౌతికతలోకి అంటే మూసుకుపోయేటట్టుగా అన్నట్టుగా. ఇప్పుడు పూర్తిగా వికసించిన దీనిగా ఉందన్నమాట. ఎక్కుట అనే దాంట్లో. అసెండింగ్ పాత్‌లో పూర్తిగా వికసించిన అన్నట్టుగా వచ్చేసిందన్నమాట. ఇక్కడ మనం చెప్పుకుంటున్నటువంటి విషయాలు ఏవైనా గాని అవన్నీ ఏంటన్నమాట, మూలానికి సంబంధించినవి. మధ్యలోవి పైన కాకుండా. చెట్టు ఉంది. చెట్టుకి ఎన్నో ఆకులున్నాయి. ఎన్నో కొమ్మలున్నాయి. ఎన్నో రెమ్మలున్నాయి. ఫలాలున్నాయి. రకరకాలున్నాయి. అవన్నిటికి ఆధారం ఒక గింజ, ఒక విత్తనం.
భూమిలో ఆ విత్తనానికి సంబంధించి మనం చెప్పుకుంటున్నాం. ఏ విత్తనం అయితే ఇంత మహావృక్షానికి కారణమైందో ఈ మొత్తం వివరాలు ఆ విత్తనంలోనే ఉన్నాయి. అట్లా మన యొక్క అధ్యయనము, మన యొక్క అంటే దివ్య జ్ఞానము ఆ పద్ధతిలో కొనసాగుతూ ఉన్నదన్నమాట. ఆ పద్ధతిలో మనకి అందుబాటులోకి తీసుకొచ్చారు పరమ గురువులు. ఏ విషయమైనా తీసుకోండి, దాని మూలంలోకి మనల్ని తీసుకెళ్తుంది, విత్తనం దగ్గరికి తీసుకెళ్తుంది. తర్వాత ఇంకొక విషయం చెప్పుకొని మనం పాఠంలోకి వెళ్దాం. మనం ఎక్కుట దిగుట, దిగుట ఎక్కుట, అసెండింగ్ డిసెండింగ్, ఈ రెండు మాటలు మనకి తరచుగా ఈ గ్రహ చక్రాల్లో మొత్తం ఈ రెండింటి మీద ఆధారపడే ఉంది. మొత్తం ప్రయాణం అలా సాగుతున్నది. గ్రహాల యొక్క పరిభ్రమణమేమో అక్షం చుట్టూ తిరుగుతున్నాయి గుండ్రంగా, బొంగరం లాగా. ఈ జీవ ప్రసారం యొక్క ప్రయాణము పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, ఆ విధంగా తిరుగుతూ ఉన్నది. అంటే రెండు ఫోర్సెస్ మనకి ఈ సృష్టిలో పనిచేస్తూ ఉన్నాయన్నమాట. సెంట్రిఫ్యూగల్, సెంట్రిపెటల్. అంటే ఆ ఫోర్సెస్ కి మనం ఉదాహరణగా పెట్టుకున్నాం అనుకోండి, బాగా గుర్తుండిపోతుంది. గానుగెద్దు గానుగ. ఇప్పుడు గానుగలు బాగా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. మళ్ళా పాతబడిపోయి పూర్తిగా వెళ్ళిపోయినటువంటి, పూర్తిగా అసలు మనకి కనపడకుండా వెళ్ళిపోయిన గానుగలు చెక్క గానుగగా మళ్ళీ, అంటే దీని బదులు ఎద్దు బదులు మిషన్తో ఆడేటట్టుగా చెక్క గానుగలు మళ్ళీ ప్రత్యక్షం అవుతున్నాయి మనకి. ఆ గానుగలో ఏం జరుగుతుంది? గానుగెద్దు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తిరుగుతుంటే మధ్యలో ఏమవుతుంది, అక్కడ ఆ విత్తనాలు మనకి ఆ గింజలు ఏమైతే వేస్తారో, వేరుశనగ పప్పులు కానీ, నువ్వులు కానీ, ఇట్లాగా ఏ వేస్తే అవి దానికి సంబంధించి దాన్ని ఒత్తేసేసి దాని నుంచి నూనెని తీసుకున్నారు, నూనెని ఎక్స్ట్రాక్ట్ చేసేటట్టు అవుతుంది అది. అంటే ఒక పని ఎక్కడ జరుగుతుందన్నమాట, మధ్యలో జరుగుతూ ఉన్నది. అంటే పని జరిగే చోటుని బట్టి ఇప్పుడు ఇదేంటనమాట, ఈ కేంద్రానికి అంటే నడిమికి ఆకర్షించే శక్తి అనమాట. పని ఎక్కడ జరిగిందంటే ఆ శక్తి అక్కడ కేంద్రీకరింపబడుతూ ఉన్నది. అంటే బయట నుంచి ఈ కేంద్రం కేసి ప్రసారం అయ్యి అది ఆ శక్తి అక్కడ పనిచేస్తున్నది. అది సెంట్రిపెటల్ అంటాం. అంటే కేంద్రంకి ఆకర్షించే శక్తి. సెంట్రిపెటల్ అంటే కేంద్రమునకు ఆకర్షించే శక్తి. ఇంకా ఇంకొకటి ఉంది, కేంద్రం తోసేస్తే మరి అక్కడి నుంచి మళ్ళీ ఎదురు రావాలి కదా, కేంద్రం నుంచి వెలుపలికి. అంటే పరిధి నుంచి కేంద్రానికి సెంట్రిపెటల్. సెంట్రిఫ్యూగల్ రంగుల రాట్నం. రంగుల రాట్నాన్ని మీరు పరిశీలించారనుకోండి, రంగుల రాట్నాన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఎట్లాగో తిరుగుతుంది. వాడు తిప్పేవాడు ఎక్కడ ఉంటాడు, మధ్యలో ఉంటాడు. మధ్యలో దాన్ని ఆ చక్క తిప్పుతూ ఉంటే వాడు ఆ చుట్టూ ఉన్నటువంటి ఒక 20-30 ఆ బొమ్మలతో ఉంటాయి. గుర్రం బొమ్మ, ఏనుగు బొమ్మ, ఇట్లాగా పిల్లలు దాని మీద కూర్చుని ఇక తిరుగుతూ ఉంటుంది. అది తిరుగుతూ ఉంటుంది అనమాట చుట్టూ. కాబట్టి పని ఎక్కడ జరుగుతుంది, చుట్టూ జరుగుతూ ఉంది. కాబట్టి దాన్ని సెంట్రిఫ్యూగల్ అంటాము. అది శక్తి ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రసారమైంది, కేంద్రం నుంచి పరిధికి వెళ్ళింది శక్తి. దానివల్ల రంగుల రాట్నం పనిచేయడం మొదలుపెట్టింది. పరిధి నుంచి కేంద్రానికి వచ్చింది, దానివల్ల గానుగా పనిచేయటం ప్రారంభించింది. ఇట్లా ఈ రెండు మొత్తం సృష్టి అంతా ఈ రెండు యొక్క ఫోర్సెస్, ఈ విరుద్ధ శక్తుల సమ్మేళనము. రెండు ఆపోజిట్ ఫోర్సెస్, విరుద్ధ శక్తుల సమ్మేళనం. ఇది మనకి బాగా అబ్జర్వ్ చేస్తే మనకి ఎక్కడైనా కానీ ఏ మనకి దర్శనమిస్తూ ఉంటుంది. అప్పుడు ఈ విరుద్ధ శక్తుల్లో నుంచి బయటికి వెలుపలికి రాగలుగుతాం మనం. లేకపోతే ఆ విరుద్ధ శక్తుల్లో అటో ఇటో ఉంటాం, సెంట్రిఫ్యూగల్లోనో సెంట్రిపెటల్లోనో. ఇంకా అంతా ఘర్షణగా ఉంటుంది. ఆఫే కదా, అందువల్ల ఘర్షణగా ఉంటుంది. ఎక్కుట దిగుట అంటే ఇప్పుడు ఇది రెండు వచ్చినాయి కదా, ఈ రెండు రకాలు ఏంటనమాట, ఒక దాని యూనిట్. ఇప్పుడు మనం
ఒకదానికొకటి పరిపూరకంగా. మనం ఇప్పుడు ఉచ్ఛ్వాస, నిశ్వాసం ఉంది. గాలి లోపలికి పీల్చాం. ఎట్లా పిలవగలిగాం? లోపల ఖాళీ ఏర్పడింది కాబట్టి లోపలికి మనం పిలవగలిగాం. బయటికి నిశ్వసించాం అంతకుముందు. ఆ నిశ్వాసం ద్వారా మనకేం జరిగింది? మాట్లాడుకోవటానికి వీలైంది. గాలిని మనం వదిలేటప్పుడు మాత్రమే మాట్లాడగలుగుతాం. దానికి నిశ్వాసము పూర్తయిపోయింది. మరి మళ్ళీ మాట్లాడాలంటే గాలి కావాలి. మనం గాలి లోపలికి పీల్చుకుని మరలా నిశ్వసించేటప్పుడు మాట్లాడుకోగలుగుతాం. కాబట్టి ఒకదానికొకటి పరిపూరకం అన్నమాట. ఒకటి లేకపోతే రెండోది లేదు. 2 ఫోర్సెస్ కూడా ఎట్లాగంటే మనకి 2 చేతుల్లాగా. ఈ 2 ఫోర్సెస్ వేరుగా ఎవరిది వాళ్ళదేనండి ఇది. ఈ 2 ఫోర్సెస్ ఒకదానికొకటి సంబంధం లేదు అంటానికి లేదు. ఈ 2 ఫోర్సెస్ కలిపితేనే ఒక యూనిట్. ఇది ఎవరు నడుపుతున్నారు? ఒకడే. అంటే ఒకడికి 2 చేతులు ఉన్నట్టుగా. 2 చేతులు ఇది ఒక చెయ్యి వేరే వాళ్ళదండి, ఒక చెయ్యి ఇంకొకళ్ళదని అనం కదా. మన 2 చేతులు మనదే. అంతేగాని నాదొక చెయ్యి, మీదొక చెయ్యి కలిపి అట్లాగా కుదరదు కదా. అట్లాగా మనం ఈ 2 శక్తులు కలిపి ఒక యూనిట్ ఒకటి. ఇంకా మీకు మనకు అర్థం అవటానికి రైలు ప్రయాణం చూద్దాం. రైలు ఆరిజినేటింగ్ స్టేషన్ నుంచి అంటే ప్రారంభ స్టేషన్ ఉంటుంది కదా రైలు. అక్కడి నుంచి బయలుదేరి డెస్టినేషన్ స్టేషన్ చేరి దాన్ని ఏమంటాం? డౌన్వర్డ్ జర్నీ అంటాం. అంటే దిగువ ప్రయాణం. దిగువకి వచ్చేసింది అది. అది ఎక్కడో పైన ఉన్నది అన్నట్టుగా దిగువకు వచ్చింది అది. అక్కడి నుంచి మరలా తిరుగు ప్రయాణం అరిజినేటింగ్ స్టేషన్కు చేరడం అంటే అప్వర్డ్ అది. డౌన్వర్డ్ అది అప్వర్డ్. ఇది డిసెండింగ్ అది అసెండింగ్. ఇప్పుడు ఇవి 2 ప్రయాణాలని అంటామా? కాదు కదా. ఈ 2 కలిపి ఆ రైలుకి ఏంటి? ఒక ప్రయాణం పూర్తి చేసిందనమాట అది. ఒక ఆవృతాన్ని పూర్తి చేసింది అది. అప్పుడు దాన్ని ఇది పూర్తి అయింది అనే మాటకు వస్తుందన్నమాట. లేకపోతే సగం జర్నీలోనే ఉంది అన్నట్టుగా ఉంటుంది. అక్కడ ఆరిజినేటింగ్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్‌కి వెళ్ళింది. మద్రాసు, హైదరాబాద్ అనుకుందాం. హైదరాబాద్ చేరింది. ప్రయాణం పూర్తయిందా? అవ్వలేదు. అది మళ్ళీ మద్రాసు వస్తే గాని ప్రయాణం పూర్తి కాదు దానికి. ఆ రైలు వరకు. ప్రయాణికులు మనం రకరకాలుగా ఉండొచ్చు. కానీ రైలుకి సంబంధించిన ప్రయాణం పూర్తి అవ్వాలంటే మరలా వెనక్కి రావాలి. అట్లా అన్ని సగంగా. అందుకే మనకి అర్ధనారీశ్వర తత్వంగా మనకి పార్వతీ పరమేశ్వరులని సంకేతిస్తారు. 2 విరుద్ధ శక్తుల యొక్క సమ్మేళనం. ఒకటి మెస్కులైన్, ఒకటి ఫెమినైన్. ఆ 2 శక్తులు కూడా మళ్ళీ ఇట్లా ఎన్నెన్నో మనం చెప్పుకోవచ్చు అన్ని. అలాగే మనం ఇప్పుడున్నాం. నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు. మన ఇద్దరం వేరా? మన ఇద్దరిని కలిపితేనే ఈ పని పూర్తయినట్టు అవుతుంది. మన ఇద్దరిలో ఎవరిని విడదీసినా అది సగం పని అవుతుంది. చెప్పేవాడు సగం, వినేవాడు సగం. ఎట్లా? ఒకడు లేకపోతే ఇంకొకడు లేడు. చెప్పేవాడు లేకపోతే వినేవాడు లేడు. వినేవాడు లేకపోతే చెప్పేవాడు లేడు. వాళ్ళు ఎక్కడో కూర్చొని మేము వింటున్నామండి అంటే ఎట్లాగా? చెప్పేవాడు లేకుండా వినేవాడు ఉంటాడా? లేదు. అలాగే చెప్పేవాడు నేను చెప్తున్నానండి, వినేవాళ్ళు ఉన్నారో లేదో నాకు అనవసరం, నేను చెప్పుకుంటా వెళ్ళిపోతాను అంతే ఉంటాడా? అనడు కదా. వాడు ఎదురు ఎంతమంది ఉన్నారా అని చూసుకుని దాన్ని బట్టి వాడు చెప్తుంటాడు. ఇంకా రాలేదేంటి, చాలా తక్కువ మంది వచ్చారేంటి అని ఇట్లాగా అనుకుంటా వాడు చెప్తా ఉంటాడు కదా. ఎదురు ఉంటేనే వాడు చెప్తాడు. ఈ విషయాలను ఇట్లా మనం నిత్య జీవితంలోకి దీన్ని అన్వయించుకుంటూ మనం దీని నుంచి బయటపడాలి మనం. ఈ 2 విరుద్ధ శక్తుల యొక్క సమ్మేళనం. ఈ సమ్మేళనంతో మనం దీన్ని గమనిస్తూ విడిపడి అసలైన ఈ రెండిటికి ఆధారమైనటువంటిది ఏదైతే ఉందో దాన్ని పట్టుకోవాలి. ఓకే. నిన్న 4 చక్రం గురించి పూర్తి చేసుకున్నాము. ఇవి ఏంటంటే మనం శకలములు,
నిమిషాల ముళ్ళు, గంటల ముళ్ళు ఎట్లాగైతే ఉన్నాయో ఒకదాని మీద ఒకటే అన్నట్టుగా, అలాగే ఇప్పుడు లోపల చిన్న గోళం, మళ్ళీ దానికి చుట్టూ ఒక పెద్ద సర్కిల్, మొత్తానికి సంబంధించి ఒక పెద్ద సర్కిల్ అట్లాగా ఉంది కదా మనకి. కాబట్టి 4వ చక్రం ఏంటనమాట, ప్రస్తుతం ఇట్లు స్థూల మానసిక లోకములను ఆరంభించి తర్వాత ఈ లోకాలు కూడా మనకి పైనుంచి దిగువకి వస్తూ ఉంటాయి అన్నమాట. పైన సూక్ష్మము, కింద స్థూలము అన్నట్టుగా. 4వ చక్రానికి వచ్చేటప్పటికల్లా మనం స్థూల మానసిక లోకంతో ఆరంభించింది దాని యొక్క ప్రయాణం. అక్కడి నుంచి భూవర్లోకము ద్వారా పార్థివ లోకానికి దిగి అక్కడి నుంచి తిరిగి భూవర్లోకం ద్వారా స్థూల మానసిక లోకమునకు ఎగయు గోళంలో వ్యూహం ఒకటి కలదని విషదము. అట్లా 4 పూర్తి చేసాం మనం. ఒక చక్రంలోని గోళముల వరుస ప్రకృతిలోనికి దిగుటను, తిరిగి దానిలో నుండి పైకి వచ్చుటను సూచించినట్లే ఒక చక్రం యొక్క అవతారముల వరుస కూడా సూచించు. నిమిషాల ముళ్ళు, సెకండ్ల ముళ్ళు, నిమిషాల ముళ్ళు తిరుగుతున్నాయంటే గంటల ముళ్ళు ఆటోమేటిక్ గా తిరుగుతున్నట్టే కదా. అట్లాగే చక్రము అంటే మనం గంటల ముళ్ళలాగా అనుకోవచ్చు. గోళంలోని వరుసలో ఎలాగైతే ఈ జీవ ప్రసారము తిరుగుతూ ఉందో దాని ఆధారంగా ఏమవుతుంది మనకి ఈ చక్రము యొక్క ఎన్ని అవతారాలు అనేది మనకు తెలుస్తుంది. 7 అవతారాలుగా మనం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు 4వ అవతారంలో ఉన్నాం. మనం ఇప్పుడు 4వ జన్మమునందలి వ్యవహారంలో వర్ణించింది. వెనుదిరిగి 3వ జన్మమును చూచిన ఎడల, ఉదాహరణకి 3వ జన్మ పరిశీలించాం అనుకోండి, అది ఎట్లా ఉంటుంది, అది మానసిక లోక స్థూల భాగమున గాక సూక్ష్మ భాగమున ఆరంభమైనట్టు తెలియదు. క్రమక్రమంగా ఏంటంటే మనకి దిగుతూ ఉన్నట్టుగా కదా, పైనుంచి కిందకి దిగుతూ ఉన్నట్టుగా ఉంటుంది. అంటే మానసిక లోకాన్ని సూక్ష్మము, స్థూలము అని 2 భాగాలు చేస్తున్నాం. ఇప్పుడు 4వ చక్రమేమో స్థూల మానసిక లోకం నుంచి ప్రారంభించింది ప్రయాణం. కానీ ఇక్కడ 3వ చక్రం దగ్గరకు వచ్చేటప్పటికల్లా సూక్ష్మ మానసిక లోక ద్రవ్యం నుంచి ప్రారంభించింది. కనుక 3A 3A గోళములు 2ను శుద్ధ మానసిక పదార్థములను, గోళాలు ఉన్నాయంటే ఒక పదార్థంతో తయారైనవి అని. గోళాలన్నీ ఏమిటి, రూపాలన్నీ తయారు కావాలంటే పదార్థం కావాలి. ఆయా లోకాలకి సంబంధించిన అణువులతో తయారైన పదార్థాలను, ఆ పదార్థంతో తయారైన ఆ రూపాలన్నమాట. ఆ రూపాలకి మరి చైతన్యం ఎవరు, 2వ జీవ ప్రసారం. కాబట్టి 3A 3A గోళములు 2ను శుద్ధ మానసిక పదార్థ నిర్మితములను, 3A 3U గోళములు స్థూల మానసిక పదార్థ నిర్మితములను అయి ఉండను. మళ్ళీ 3 దిగువన ఎడం వైపున 3 ఉన్నాయి, కుడి వైపున 3 ఉన్నాయి. ఇవి ఆ ఏ కలిపి ఒక లైన్ లో ఉంది కదా మనకి, ఒక లైన్ అంటే ఒక దిగువకి లోకాలు వస్తాయి. సూక్ష్మ మానసిక పదార్థంతో తయారైందేమో ఆ ఏ పై కూడా. తర్వాత ఇప్పుడు స్థూల మానసిక పదార్థంతో తయారైంది. తర్వాత భూవర్లోక ద్రవ్యంతో ఈ ఊ అన్నది. తర్వాత ఆ చివరిదేమో పార్థివ ద్రవ్యంతో తయారైంది అనమాట. అడుగునున్నది ఈ అన్నది పార్థివ, 3E అన్నది పార్థివ పదార్థంతో తయారైంది అనమాట. అయితే ఇది మన చక్రము యొక్క 3వ జన్మం ఎంతకాలం క్రిందనో గతించినను అందులో పార్థివ 3E గోళము యొక్క నిర్జీవ కళేవరము చేతనారహితమైన చంద్రబింబ రూపమున నింకను మనకు అగుపించుతున్నది. అందుచేతనే ఈ 3వ జన్మమును తరచుగా చాంద్ర చక్రము. అంటే ఈ 3వది మనకు ప్రస్తుతానికి అయిపోయింది. ఈ 3వ చక్రాన్ని పూర్తి చేసుకుని మనం 4వ చక్రంలోకి వచ్చేసాం కదా. అదే ఈ 3వ చక్రంలో మళ్ళీ వేరే తరంగం వచ్చి, వేరే జీవ తరంగం వచ్చి
అది ఒకదాని తర్వాత ఒకటి జీవ తరంగాలు వస్తుంటాయి అలలుగా. కాబట్టి మూడో చక్రం ఎప్పుడూ ఉంటుంది. కానీ మనకన్నా వెనక ప్రారంభించిన వాళ్ళు అక్కడ ఉంటారనమాట. మనకన్నా వెనక ఉన్నవాళ్ళు. ఆ మూడో చక్రం దానికి సంబంధించిందిగా ఉంటుంది. మనకి సంబంధించి ఇప్పుడు మనం ముందుకు వెళ్తున్నాం గదా! క్రమక్రమంగా. మనం మూడో చక్రాన్ని పూర్తి చేసుకున్నాం. ఒకటి పూర్తి చేశాం. రెండో చక్రం పూర్తయిపోయింది మనకి. మూడో చక్రం పూర్తయిపోయింది. నాలుగో చక్రంలో ఉన్నాం మనం ఇప్పుడు. మూడో చక్రంలో ఉన్నటువంటి ఆ పార్థివ గోళం ఏదైతే ఉందో, దాని యొక్క నిర్జీవ కళేబరము ఇప్పుడు మనకేమైంది? చేతనారహితమైన చంద్రబింబం రూపమున ఇంకను మనకు అగుపించుతున్నది. అంటే మనకి ఉపగ్రహంగా మన చుట్టూ తిరుగుతూ ఉందనమాట. అంటే తల్లి బిడ్డని కాపాడుతున్నట్టుగా. అంటే అది సీనియర్ గదా! అది చాలా అది తల్లి లాంటిదనమాట. మన భూమి తర్వాత పుట్టింది. అందుకని భూమిని సంరక్షిస్తూ చంద్రబింబం ఏం చేస్తుందంటే మన చుట్టూ తిరుగుతూ ఉన్నదన్నమాట. అట్లా ప్రతి చక్రంలోనూ ఒక భూగోళానికి పార్థివ గోళానికి సంబంధించింది నిర్జీవం అయిపోతుంది. లేదా దాన్ని దాటేసి జీవ ప్రసారము నెక్స్ట్ చక్రంలోకి వెళ్ళేటప్పుడు ఇది నిర్జీవం అయిపోతుంది. జీవం లేనిదయిపోతుంది. అప్పుడది ఇప్పుడున్నటువంటి పార్థివ గోళం చుట్టూ అది తిరుగుతూ ఉన్నట్టుగా ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇక ముందెప్పుడో చాలా కాలమునకు రానున్న మన చక్రపు 5వ జన్మము, 3వ జన్మమును పోలి ఉంటుంది. ఎందుకంటే దీనిలాగా అదే వరుసలో అది కూడా ఉంది కాబట్టి. 3 యొక్క వరుసలో 5వది ఉంది కాబట్టి. దానిలో 5 ఆ, 5 ఏ. ఆ ఏ అంటే పైన ఉన్నటువంటిది. గోళములు సూక్ష్మ మానసిక లోక ద్రవ్యముతోను అంటే 3 ఎట్లాగైతే సూక్ష్మ మానసిక లోకంతో ఉందో, అంటే మళ్ళీ తిరిగి వెళ్ళేటట్టు కదా ఇది. మళ్ళీ ఆ స్టేషన్‌లో వస్తాయి మనకి. సూక్ష్మ మానసిక లోక ద్రవ్యముతోను 5 ఆ 5 ఊ గోళములు స్థూల మానసిక లోక ద్రవ్యముతోను 5 ఈ ఒక్కటియు పార్థివ ద్రవ్యంతోను నిర్మితములై ఉంది. సూక్ష్మ మానసిక లోకం ఆ పై 2. దాని దిగువనున్న 2 స్థూల మానసిక లోకం. తర్వాత భూవర్లోక ద్రవ్యంతో. ఇవి పార్థివ ద్రవ్యంతో చిట్ట చివరి అడుగున ఉన్నది. ఇవన్నీ గోళాలు. ఈ గోళాలు ఏంటి? రూపం ఇది. రూపంతో ఉన్నటువంటి గోళాలు. ఆ గోళంలో చైతన్యము దీనికి చైతన్యమై ఈ గోళాలకి వీటిని అభివృద్ధి పరుస్తూ ఈ జీవ తరంగం తిరుగుతూ ఉంటుందన్నమాట. ఇదంతా అభివృద్ధి అయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ దాంట్లోకి వెళుతూ ఉంటుంది. అది దాని కార్యక్రమం. రెండో జీవ ప్రసారం యొక్క కార్యక్రమం. ఇట్లా తిరగటంలో రకరకాలనమాట. అంటే మనకి గర్భస్థ పిండము యొక్క వివిధ దశలు ఉంటాయి కదా! శుక్రశోణితాలు కలిసిన క్షణం నుంచి ఇక క్రమక్రమంగా అది ఎలాగా పెరుగుతూ ఉన్నది ఆ పిండం. శిశువుగా ఎలాగా మారింది చిట్ట చివరికి. ఎలాగా ప్రసవింపబడింది. ఆ స్థితులన్నీ గూడా ఇప్పుడు ఈ జీవ ప్రసారం యొక్క భ్రమణంలో తెలుస్తూ ఉంటుంది మనకి. ఈ గోళాలు ఒక్కొక్క గోళాన్ని దాటటం. ఇవన్నీ గూడా మనకి భాగవతంలో చాలా చక్కగా ఇచ్చారు. చాలా స్పష్టంగా అన్ని కథల రూపంలో మళ్ళీ. కథల రూపంలో చక్కగా ఇచ్చారు భాగవతంలో. అంటే ఈ 7 చక్రాలు ఎలా తిరుగుతాయి? ఈ చక్రాల్లో జీవ ప్రసారము తిరుగుతున్నప్పుడు ఈ గోళాల్లో దాని ప్రయాణం జ జరుగుతున్నప్పుడు ఏమేం మార్పులు జరుగుతాయి? ఏవేంటి సృష్టింపబడుతూ ఉంటాయి. ఈ వృక్ష వర్గం ఎక్కడి నుంచొచ్చింది? ఈ ఖనిజ వర్గం ఎప్పుడొచ్చింది? ఈ జంతు వర్గం ఎప్పుడొచ్చింది? వాటితో పాటు వాటికి సూక్ష్మంగా ఉన్నటువంటి మనస్సు, బుద్ధి ఇవన్నీ ఎట్లాగా బయటకు వచ్చినాయి, వ్యక్తమైనాయి. ఆ వివరాలన్నీ గూడా మనకి భాగవతంలో చాలా చక్కగా ఇచ్చారన్నమాట. ఈ పరిణామానికి సంబంధించి పూర్తిగా లా ఆఫ్ ఎవల్యూషన్ ఏదైతే మనకి సీక్రెట్ డాక్టర్‌లో ఇవ్వబడిందో, క్రమక్రమంగా ఎట్లాగా ఈ మానవ వర్గకి ఎలాగైతే వచ్చామో, ఆ వివరాలన్నీ గూడా
మనకి చాలా చక్కగా భాగవతంలో ఇవ్వబడింది. అనిబిసెంట్ జీవితం కూడా దానితో అనుసంధానమై ఉంది. ఎందుకంటే మనకి భాగవతం ఎట్లా ప్రారంభమైంది? కృష్ణుడి యొక్క నిర్యాణంతో. తర్వాత ఎలాగ ఎండ్ అయింది? కృష్ణుడి యొక్క జననంతో. అంటే మరణము, పునర్జన్మము. ఈ రెండిటి మధ్యన అంటే మరణానంతర స్థితుల్లో ఏం జరుగుతుంది? జన్మించబోయే ముందు ఎలాగా అభివృద్ధి జరుగుతుంది? ఇవన్నీ వివరాలు మనకి భాగవతంలో ఉన్నాయి. అట్లాగే ఆమెది మనం ఏం చేస్తున్నాం? బెసెంట్ ఉత్సవాలని మరణించిన రోజు నుంచి అంటే సెప్టెంబర్ 20న ఆమె మరణించింది. అక్టోబర్ 1న జన్మించింది. మరణించిన రోజున ప్రారంభించే ఆ ఉత్సవాలు పుట్టినరోజు నాడు మనం ఎండ్ చేస్తున్నాం. అట్లాగా ఆమె జీవితం యొక్క సంఘటన సమకూడిందనమాట. దీంతో సమానంగా. దీంతో సారూప్యం చెందిందనమాట. అయితే ఈ 5 ఈ గోళము ఇంకనూ పుట్టి ఉండలేదు. అంటే ఇంకా మనం 4లో ఉన్నాం కదా! ఇంకా 5కి రాలేదు. స్క్రీన్ మీద అది చూపిస్తారండి ఫిగరు? ఓకే. 5 ఈ గోళం ఇంకా పుట్టలేదనమాట. పుట్టి ఉండలేదు. ఈ చక్రము యొక్క తక్కిన జన్మలు క్రమముగా ప్రకృతితో తాదాత్మ్యమందు స్వభావం తగ్గుచుండునను సామాన్య పద్ధతిని అనుసరించి ఉన్నారు. 2A 2A అట్లాగే 6A 6A గోళములన్నీ బుద్ధి లోకంలోను అంటే మళ్ళా ఇటు ఎడం వైపున 2 ఉంది కదా! 2 చక్రము. కుడి వైపున 6వ చక్రం ఉంది. ఈ రెండిటికి మనకి చూపిస్తున్నారనమాట సారూప్యత ఏంటనేది. బుద్ధి లోకంలోను 2A 2U 6A 6U గోళములు సూక్ష్మ మానసిక లోకంలోను 2E 2U 6E 6U గోళములు స్థూల మానసిక లోకంలోను 2E 6E గోళములు భూవర్లోకంలోనూ ఉండదు. ఆ విధముగానే 1A 7A గోళములు ఆత్మలోకమునకును అంటే ఇది టాప్ లోకి వచ్చేసింది అనమాట. ఇటు ఎడం వైపున ఆత్మలోకం, కుడి వైపున కూడా ఆత్మలోకమే. అయితే ఆత్మలోకము ఇటు ఎడం వైపున ఉన్నదేమో దిగే దీంట్లో ఉంది, దిగటం అనే దాంట్లో ఉంది. కుడి వైపున వచ్చేటప్పటికల్లా ఎక్కటం అనే దాంట్లో ఉంది. అదే లోకం మళ్ళా ఆత్మలోకము, తర్వాత బుద్ధి లోకము, తర్వాత సూక్ష్మ మానసిక లోకమునకును 1 7 గోళములు స్థూల మానసిక లోకమునకును చెందినది. ఇట్లాగా అంటే ఇవన్నీ మనం వెళ్ళాల్సినవి అనమాట. ఇప్పుడు 4లో ఉన్నాము. 4 పూర్తయిన తర్వాత 5లోకి వెళతాము. 5లోకి వెళ్ళిన తర్వాత అంటే అప్పుడేం జరుగుతుంది 5లో? 5 ఈ గోళము ఇంకా పుట్టి ఉండలేదని అన్నారు కదా! ఇది పూర్తి చేసుకునే లోపల మనం 5వ చక్రానికి వెళ్ళబోయే లోపు ఇక అది కూడా తయారై ఉంటుంది. తయారై మనకి ఈ 4లో ఏదైతే పార్థివ గోళంగా ఉంది, ఇప్పుడు మన భూమి, ఇప్పుడు మనకి భూమి మీద నివసిస్తున్నటువంటి మన భూమి ఏదైతే ఉందో ఇది నిర్జీవం అయిపోతుంది. నిర్జీవం అయిపోయి అప్పుడేమవుతుంది? మరలా రాబోయే 5వ గోళానికి సంబంధించిన 5వ ఈ గోళం ఉంది కదా! ఇంకా పుట్టి ఉండని గోళము. అది అప్పటికి పుడుతుంది. అప్పటికి భూమి పుడుతుంది అక్కడ 5ఈకి. దానికి ఇది ఉపగ్రహంలాగా చంద్రబింబం అవుతుంది మన యొక్క భూమి, ప్రస్తుత భూమి. అట్లా మార్పు జరుగుతుందన్నమాట. అట్లా నిరంతరము ఇవన్నీ మార్పులు జరుగుతూ ఉంటాయి. ఒకదాని నుంచి ఒకటికి వెళుతూ ఉంటాయి. దీనిని బట్టి జీవతరంగము ప్రకృతి యందు లీనమై దానిలో నుంచి తిరిగి బయటకు లేచుట ఒక చక్రంలోనే గోళములందు మాత్రమే కాక ఒక చక్రం అంతటి యొక్క ఒక్కొక్క అవతారంలో కూడా నా రీతిగానే జరుగునని తెలియచున్నారు. ముందు గోళాల్లో పూర్తి చేసుకుంటుంది. గోళాల్లో పూర్తి చేసినప్పుడు ఈ చక్రం మొత్తానికి సంబంధించిందిగా పూర్తయినట్టుగా అవుతుంది. ఏమైనప్పటికీ నిరంతరము పరిభ్రమించడం. ప్రస్తుతము మన సౌర కుటుంబంలో ఇప్పుడు 7 అయిపోయినాయి అనుకోండి. 7 అయిపోతే ఒక పరిణామ వ్యూహంగా లెక్కలోకి వస్తుంది. అటువంటి 10 సార్లు జరిగితే
10 పరిణామ వ్యూహాలు పూర్తయితే ఒక సౌర కుటుంబంకి వస్తుంది. అంటే ఒక కల్పంలాగా. అంటే మనకి మళ్ళీ యుగాల్లోకి లెక్కలో అవన్నీ ఏంటనమాట తత్వాలవి. అవి శాశ్వతంగా ఉండేవి ఆ తత్వాలు. వాటికును మనకి ఆకాశంలో కనిపించే తారకలకి సంబంధం లేదు. తారకలెన్నో ఉంటాయి. కానీ మనకి 27 నక్షత్రాలు. అట్లాగే గ్రహాలెన్నో ఉంటాయి. కానీ 7 గ్రహాలు. అట్లా దానికి దీనికి మనం వేరు వేరుగా చూడాలన్నమాట. ఇవేమో తత్వాలుగా ఈ సృష్టికి ఎలా నడుస్తుందో ఆ సృష్టి గురించి వివరించేటప్పుడు ఇవి ఉపయోగపడతాయి. ఇవేమో మనకి ఆకాశంలో ఎప్పుడప్పుడు మనకి ఆ కాలం గడిచే కొద్దీ కొత్త కొత్తవి ఉద్భవిస్తూ ఉంటాయి. కొత్త కొత్తవి అప్పుడే ఉద్భవించినయి అన్నట్టుగా ఉంటుంది. దాని అవసరాన్ని బట్టి అవి ఉద్భవిస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ వల్కన్ అంటే ఇంకా గుర్తించలే మనం. ఎప్పుడుకో గుర్తిస్తాం మనం. ఇది ప్రస్తుతము 3వ జన్మంలో ఉన్నందున అది కంటికి అగుపించు గోళము అది ఒక్కటియే ఉన్నది. శుక్రగ్రహమునకు సంబంధించినది 2. ఇది 5వ జన్మంలో ఉన్నందున దీనికి కూడా కంటికి అగుపించు గోళం అది ఒక్కటియే ఉన్నది. అంటే మిగతా 6 గోళాలు మొత్తం 7 గోళాలు కదా ఒక్కొక్కదానికి. మళ్ళీ ఇది ఒక్క గోళమే ఉంది. మిగతాయి కనపట్లేదు మనకి. భూమి, కుజుడు, బుధుడు అను గ్రహములకు సంబంధించినది. ఇది 4వ జన్మంలో నుండుటను కంటికి అగుపించు గోళములు 3 ఉన్నవి. 4 బృహస్పతి గ్రహమునకు సంబంధించినది. 5 శని గ్రహమునకు సంబంధించినది. 6 యురేనస్ గ్రహమునకు సంబంధించినది. ఈ 3ను 3వ జన్మంలో నున్నది. 7 నెప్ట్యూన్కు దాని పరిధి కావలనున్న పేరులైన 2 గోళములకు సంబంధించినది. ఇది 4వ జన్మంలో నున్నందున దీనిలో మనకున్నట్లే 3 పార్థివ గోళములు ఉన్నవి. కాబట్టి ఇప్పుడిక దీంతో మనకి ఈ మొత్తము ఈ సృష్టి గడియారం ఇది మనకు అన్ని విషయాలు దీని నుంచి మనం తెలుసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క చక్రాన్ని మనం ఏమంటున్నాము చక్ర కల్పము అంటున్నాము. చక్ర కల్పము అని అంటే చైన్ పీరియడ్. ఇంగ్లీష్ లో చైన్ పీరియడ్. చక్ర కల్పము అని సామాన్యముగా అనబడు ఒక చక్రం యొక్క ఒక జన్మంలో ఈశ్వర చైతన్య తరంగము ఆ సప్తగోళ చక్రము 7 సార్లు చుట్టివచ్చు. లోపల ఉన్నటువంటి 7 గోళాలు ఉన్నాయి కదా. ఒక చక్రంలో లోపల ఉన్నటువంటి 7 గోళాలని 7 సార్లు చుట్టొస్తుంది అది. అట్టి యొక్క సంచరణమును ఒక పరివర్తము అందరు. పరివర్తము అంటే ఒక రౌండ్ అనమాట. పరివర్తము అంటే ఒక రౌండ్. 7 గోళాలని 7 సార్లు చుట్టితే అప్పుడు 7 గోళాలని ఒకసారి చుట్టింది అనుకోండి. ఒకసారి చుట్టి వచ్చింది. ఒకసారి చుట్టి వస్తే దాన్ని ఏమంటామంటే వరల్డ్ పీరియడ్‌కి సంబంధంగా ఉంటుంది. అట్లా కాకుండా 7 సార్లు తిరిగి వస్తే అవి ఒక రౌండ్ కిందకొస్తుంది. అట్టి యొక్క సంచరణము ఒక పరివర్తము అందు. చైతన్య తరంగము ఒక్కొక్క గ్రహమునందుండు కాలము ఒక ప్రపంచ కాలము అందు. అందు ఒక ప్రపంచ కాలమునందు 7 మానవ మూలజాతులు. ఈ తిరగటంలో ఎన్ని విశేషాలు జరుగుతాయంటే ఇంక చెప్పలేమన్నమాట. మూలజాతులు వస్తూ ఉంటాయి. ఒక్కొక్క మూలజాతి. అది కొన్ని వేల సంవత్సరాల పాటు అవి ఉంటాయి. ఆ తర్వాత కొత్త మూల జాతి వస్తుంటుంది. అట్లాగే 7 మూల జాతులు వస్తాయి మనకి. 7 మూల జాతులు వచ్చిన తర్వాత మరలా ఇంకా మరింత అభివృద్ధితో మళ్ళీ మూల మొదటి మూల జాతి ప్రారంభమవుతుంది ఇట్లాగా. వారం తర్వాత వారాలు ఎలాగైతే మనం ఆదివారం తర్వాత సోమవారం వచ్చిందో అట్లాగా. 7 మానవ మూల జాతులు ఉంటాయి. ఇదివరకు చెప్పినట్లు ఇవి తిరిగి ఉపజాతులుగాను, అవి తిరిగి శాఖలుగాను విభజింపబడును. సులభముగా తెలియటకు ఈ విభజనమును ఒక పట్టిగా వ్రాసుదాం. 7 శాఖ జాతులు కలిసి ఒక ఉపజాతి అగును. మనకి ఎట్లాగైతే 5 మన సెకండ్ల ముళ్ళు 60 సెకండ్లు 1 నిమిషము
60 నిమిషంలో 1 గంట అని ఎట్లాగా మనం తీసుకుంటాము. 12 గంటలు ఒక పగలు, 12 గంటలు ఒక రాత్రి, 24 గంటలు ఒక రోజు. ఇలాగ తీసుకుంటాం గదా! మనకి 7 రోజులు ఒక వారము, 4 వారములు ఒక నెల, 12 నెలలు ఒక సంవత్సరము. ఇలాగ తీసుకుంటాము. ఈ సంవత్సరాల్లో మళ్ళీ 14,32,000 4,32,000 సంవత్సరాలు కలియుగము. దానికి డబలు అట్లా ఆ యుగాల లెక్క. ఆ మొత్తం కలిపితే మహాయుగము. 4 యుగాలు కలిపి మహాయుగము. 70 మనం 1000 మహాయుగాలు కలిపి బ్రహ్మ యొక్క పగలు, బ్రహ్మ యొక్క రోజు. ఇట్లాగా వచ్చేస్తుందన్నమాట. అలాగే ఎక్కడ బయలుదేరింది? 7 శాఖ జాతుల దగ్గర. అంటే ఆ 7 శాఖ జాతులకి ఇంకా కుటుంబ జాతులున్నాయి. అక్కడి నుంచి కాకుండా శాఖ జాతుల నుంచి మనం ఊరికే తెలుసుకోవడం కోసం. ఇట్లాగా ఉంటాయి స్టెప్ బై స్టెప్ అని. అంటే ఒకటి కదిలింది అంటే మిగతా అన్నిటిని కదుపుతా ఉందన్నమాట. కాకపోతే ఈ కదిలింది ఫస్ట్ కదిలిందేమో కొంచెం స్పీడ్‌గా ఉంటుంది. వేగంగా కదులుతూ ఉంటుంది. మిగతాయన్నీ నెమ్మది నెమ్మదిగా ఉంటాయి. సెకన్ల ముల్లు అన్నిటికన్నా వేగంగా కదులుతుంది. మిగతావి నిమిషాల ముల్లు కొంచెం వేగం తగ్గింది. గంటల ముల్లు ఇంకా వేగం తగ్గింది. మనకి ఒక పగలుకి సంబంధించి ఒక ముల్లు పెట్టామనుకోండి. 12 గంటలయితే ఒకటి తిరుగుతుంది అన్నట్టుగా అది ఇంకా వేగం తగ్గుతుంది. ఇట్లా 7 శాఖ జాతులు కలిపి ఒక ఉపజాతి, 7 ఉపజాతులు కలిసి ఒక మూల జాతి, 7 మూల జాతులు ఒక ప్రపంచ కాలము. ఇవన్నీ ఎట్లాగా వస్తున్నాయి? ఈ జీవ చైతన్య తరంగం, ఈశ్వర చైతన్య తరంగము ఈ గోళాల చుట్టూ తిరుగుతున్నప్పుడు జరిగే విశేషాలన్నమాట ఇవన్నీ. అంటే క్రమక్రమంగా వికాసం. మరి నిన్నటికి ఇవాల్టికి ఈ ఈ చిత్రపటం కనిపించిన విధానం మనకి ఎంత తేడా వచ్చింది? నిన్న ఎంత ఇబ్బంది పడ్డాం మనం. కొంచెం ఎట్లాగైనా అంత పూర్తిగా రాలేదు మనకి. కొంచెం ఇబ్బందిగానే చూసాం. ఈ రోజున ఇది చక్కగా మనకు కనిపించింది. ఎంతో వికాసంగా. అట్లా మనకి క్రమమైన వికాసం. ప్రతి కదలిక ముందుకి తీసుకెళ్తూ ఉందన్నమాట. అంటే ఈ మొత్తానికి ఏర్పాటు అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఈశ్వర చైతన్య తరంగం ఏం చేస్తూ ఉన్నది? ఆ ఏర్పాటు ఏంటి? క్రమముగా ప్రకృతిలో మునిగి గాఢముగా లీనమై పిదప క్రమముగా దానిలో నుండి బయటకు వచ్చుటయే ఈ ఏర్పాటు. పూర్తిగా ప్రకృతిలోకి రావటం. ప్రకృతిలో పూర్తిగా మునిగిపోయి గాఢముగా లీనమై అంటే అనేకత్వంగా రావటం. ఏకత్వము అనేకత్వముగా రావటం. మరలా అది అంటే పైనుంచి కిందకి దిగినప్పుడు అనేకత్వం వచ్చింది. మరలా పైకి వెళ్ళినప్పుడు దిగువ నుంచి పైకి ఎగువకి వెళ్ళినప్పుడు అనేకత్వం వల్ల ఏకత్వంగా మారిపోయింది. ఇట్లాగా నిరంతరం అన్నమాట. అంటే ఇక్కడ విశేషం ఏంటంటే ఎందుకు ఇన్ని సార్లు తిరగటం? ఒకసారి తిరిగితే సరిపోతుంది కదా అంటే ఒకసారి తిరిగినప్పుడు కొంచెం కొద్దిగా మార్పు. ఇంకోసారి తిరిగినప్పుడు మరి కొంచెం మార్పు. ఇంకోసారి తిరిగినప్పుడు ఇంకొద్దిగా. అట్లాగా క్రమక్రమంగా ఆల్ ఆఫ్ సడెన్‌గా కాకుండా ఒక్కసారిగా కాకుండా దానికొక కాలము. అందుకే కాలము, దేశము. ఇదంతా దేని మీద జరుగుతుంది? దేశం మీద జరుగుతా ఉంది. చోటులో జరుగుతూ ఉన్నది. ఈ 2 కలిసి ఎక్కడున్నాయి? బ్యాక్‌గ్రౌండ్ కాన్షియస్‌నెస్ కదలని. ఈ 2నేమో కదిలే వాటితో ఉంది. ఇదంతా బ్యాక్‌గ్రౌండ్ కాన్షియస్‌నెస్ కదలని దాని మీద ఇది నడుస్తూ ఉన్నదన్నమాట. మనం రోడ్డు కదలదు కదా! రోడ్డు కూడా కదులుతుంటే మనం ప్రయాణం చేయటానికి కుదరదు. ఎస్కలేటర్ మీద మనం ప్రయాణం చేయలేం కదా! ఎస్కలేటర్ అంటే మనం నిలబడం, మనం ఆగుతాం. అది తీసుకెళ్తుంది. మామూలు మెట్లయితే మనం ఎక్కుతూ వెళ్ళాలి. కాబట్టి అట్లాగా మనకి ఇది ఎస్కలేటర్ కాదు. ఎస్కలేటరు ఎస్కలేటరు
కాకుండా కదలని దాని మీద ఈ కదిలేవి ఉన్నాయన్నమాట. కదలనేది ఆ పరమాత్మ తత్వం. ఎల్లప్పుడూ స్థిరంగా ఉండేది పరమాత్మ తత్వం. దాని మీద ఇదంతా జరుగుతూ ఉన్నది ఈ నాటకం అంతా. కాబట్టి 7 మూల జాతులు కలిసి ఒక ప్రపంచ కాలం అవుతుంది. 7 ప్రపంచ కాలాలు ఒక పరివర్తనం. అంటే ఒక రౌండ్ అన్నమాట. అంటే ఈశ్వర చైతన్య తరంగం ఆ సప్తగోళం చక్రము 7 సార్లు చుట్టవచ్చు. అంటే 7, 49 సార్లు చుట్టొచ్చినట్టు అయిందనమాట. లోపల ఉన్న గోళాల్ని 49 సార్లు చుట్టొచ్చినప్పుడు ఏమైంది? ఒక పరివర్తన, ఒక రౌండ్ పూర్తయిందనమాట. అటువంటి 7 సార్లు తిరిగొస్తాయి. అటువంటియి. అంటే ఒక్కొక్కసారి 49 ఏవైతే ఉన్నాయో అట్లా 7 49లు తిరిగొస్తే అవి ఒక చక్రం పూర్తయినట్టనమాట. అంటే ఇక్కడ 1 పూర్తయిందంటే అర్థం ఏంటనమాట? 49 ఇంటూ 7 సార్లు తిరిగినటువంటి ఆ చైతన్య తరంగం పూర్తి చేస్తే అప్పుడు మనం ఆ చక్రం పూర్తయిందనమాట. ఇక అప్పుడు నెక్స్ట్ చక్రంలోకి దిగుతుంది. కింద చక్రంలోకి. 1లో పూర్తి చేసుకున్న 2, 2లో పూర్తి చేసుకునే 3, 3లో పూర్తి చేసుకుని 4 అట్లా. మళ్ళీ ఇదంతా ఎక్కడ? ఈ భూమండలానికి సంబంధించే మళ్ళీ ఇంతా చేస్తే. అలాగే ఆయా లోకాలు వికాసం చెందటం అన్నట్టుగా. ఒక్కొక్క వర్గు తయారవ్వటం, ఒక్కొక్క వర్గు అభివృద్ధి చెందటం ఈ విధంగా. ఒక పరిణామ వ్యూహం అంతటిలోను 4వ చక్ర కల్పంలో, 4వ పరివర్తంలో, 4వ గోళమునందలి 4వ మూల జాతి సరిగా మధ్యమ స్థానం ఒకట స్పష్టం. అంటే పూర్తిగా దిగువగా ఉన్నదన్నమాట 4. అది సెంటర్ పాయింట్‌గా ఉందన్నమాట. ఈ మొత్తానికి. మధ్యమ స్థానం ఒకట స్పష్టం. మనము ప్రస్తుతం మట్టి స్థానంలో కొంచెము మించి ఉన్నాం. అంటే మనది ఇప్పుడేంటనమాట 5వ మూల జాతిలో ఉన్నాం. మనము చేరిన ఆర్య జాతి 4వ గోళంలోనే 5వ మూల జాతి అయి ఉన్నది. ఇప్పుడు మన అడ్రెస్ కొంచెం మీ అడ్రెస్ చెప్పండి అని అన్నారనుకోండి ఎవరన్నా. అంటే ఈ అడ్రెస్ అందరికి ఒకటే రాదు. ఒక సమూహానికేమో ఈ అడ్రెస్ వస్తుంది. మేము 5వ మూల జాతికి సంబంధించిన వాళ్ళమండి అని. ఇంక వేరే వాళ్ళుంటారు. వాళ్ళు మేము 4వ మూల జాతికి చెందిన వాళ్ళం. లేతే మేము 7వ మూల జాతికి చెందిన వాళ్ళం. 6వ మూల జాతికి చెందిన వాళ్ళం. ఎందుకంటే అన్నీ ఒక్కసారిగా ప్రారంభమైనయి కాదు. అలలలలుగా వచ్చేస్తూ ఉంది. ఒక అలకి సంబంధించిన వాళ్ళం మనం గాబట్టి, మనందరం కలిసి కూర్చొని ఈ విషయాలు మనం చెప్పుకోగలుగుతాం. కాబట్టి మన అడ్రెస్ ఏంటనమాట ప్రస్తుతము మనది ఆర్య జాతి. అంటే 5వ జాతి. 5వ మూల జాతి మనది. ఎక్కడున్నాము? 4వ గోళంలో ఉన్నాం. 4వ గోళంలోనే 5వ మూల జాతి అయి ఉన్నది. కనుక మధ్యమ సమయము అట్లాంటియన్ జాతిను 4వ జాతి కాలంన తటస్థించింది. కరెక్ట్‌గా మధ్యకి చూసుకుంటే మనం నిలువుగా ఒక గీత గీస్తే ఆ మధ్య వచ్చింది. 2 సమభాగాలు చేస్తే అట్టడుగున మధ్యన వచ్చింది. దాని వరకు చూసుకుంటే మనకేంటి అట్లాంటియన్ జాతి జరిగిందనమాట అప్పుడు. మనం దాన్ని దాటి ఈ బుధుడు గ్రహం అన్నట్టుగా దీనికి వచ్చినాం అన్నట్టుగా ఉందన్నమాట. అంతకుముందు అట్లాంటియన్ జాతి జరిగింది మనకన్నా ముందు. అందుచేత మొత్తము మీద మానవ జాతి పరిణామంలో సగము కంటే బహు కొంచెం ఎక్కువ దూరం సాగి ఉన్నది. మనం అట్లాంటియన్ అయిపోయింది. ఆర్య జాతి వచ్చిందన్నమాట. మనం 5వ మూల జాతిలో ఉన్నాం. 5వ మూల జాతిలో మళ్ళీ ఉపజాతులుంటాయి. 5వ ఉపజాతి కూడా అయిపోయి 6వ ఉపజాతికి చేరబోతున్నాం. దగ్గరగా ఉన్నాం అన్నమాట. 5వ ఉపజాతి పూర్తి చేసుకొని 6వ ఉపజాతిలోకి వెళ్ళబోతున్నాం. అటువంటి దాంట్లో ఉన్నాం ప్రస్తుతం. ఈ పరిణామము అవధయు మొకటమును అయిన జీవన్ముక్తిని సమీపించుతున్న కొద్దిమంది పురుషులు తమ తోడి వారి కంటే బహుదూరము ముందన ఉన్నారు. మనం ఇట్లాగే ఈ సంగతులు కొంచెం ప్రయత్నం. దాంతో ఆ జీవన్ముక్త స్థితిని పొందుతున్నారు. జీవన్ముక్త స్థితి అంటే ఈ సృష్టికి వెలుపలికి వచ్చారు. ఈ సృష్టిని గమనించే వాళ్ళగా ఉండడం.
గమనించే వాళ్ళుగా ఉండడం అనేటప్పుడు కల్లా చేసేవాళ్ళంగా ఉండం. మన ద్వారా జరుగుతున్నాయి పనులనే అంటాం గానీ, చేసేవాళ్ళంగా ఉండం. నేను చేస్తున్నాను అనేది పోతుంది. నా ద్వారా జరుగుతూ ఉన్నది. అదే జీవన్ముక్తి, ఇంక వేరే ఏం లేదు. ఇక్కడే ఉంటాం. అందరితో పని చేస్తాం. అంత ముందులాగానే పని చేస్తాం. కానీ నా ద్వారా నేను చేయడం లేదు అనేది గమనికలోకి వస్తుందన్నమాట. వారు అంత ముందుండుట ఎట్లు సంభవించినది? అంటే మనం ఈ పద్ధతిలో వెళ్తుంటే, ఈ స్టేషన్‌లోనే ఇంకా ఆ స్టేషన్ రాలేదు కదా మనకి. వికాసానికి సంబంధించినటువంటి స్టేషన్ ఇంకా మనకి రాలేదు. కానీ ఆ వికాసం కలిగింది కొంతమందిలో. ఎట్లా కలిగిందిది? ఎలా సంభవించింది? మిగతా వాళ్ళేమో ఈ స్టేషన్‌కి సంబంధంగానే ఉన్నారు. ఇప్పుడు మనం ఏ స్టేషన్‌లో ఉన్నామో, ఆ స్టేషన్‌కి సంబంధించినటువంటి ఎంతవరకు వికాసం ఉంటుందో, అంతవరకు వికాసము కలిగి ఉన్నారు. కానీ వీళ్ళు కొంతమంది ఇంకా ఎక్కువ వికాసంతో ఉన్నారు. రాబోయే స్టేషన్‌లకు వెళ్ళినప్పుడు కలిగే వికాసం ఏదైతే ఉందో, ఆ స్టేషన్ రాకుండానే వీళ్ళకి ఇప్పుడే వికాసం వచ్చింది. కాబట్టి వీళ్ళు అంత ముందుకి ఎట్లాగా సంభవించింది? మనతో పాటే ఉంటూ, మనకన్నా ముందు ఎలా ఎళ్ళిపోయారు ఈళ్ళు? మనకన్నా ముందే వికాసం ఎలాగా చెందారు వీళ్ళు? అది రేపు చూద్దాం. ఓకే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. వారిలాగే మనకన్నా ముందు ఎవరైతే వెళ్ళారో, వారిలాగే మనం గూడా ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సోదర శ్రోతలందరకు ధన్యవాదములు.